పెన్షన్ ఎవరికి పెరుగుతుంది? మీకే పెరుగుతుంది. అత్తే ఎవరికి వస్తాయి? మీకే వస్తాయి. కాబట్టి దానికోసం మాట్లాడాల్సిందే వాళ్ళు మీరే మాట్లాడాలి, మీరే బలం ఇవ్వాలి. మీరు బలం ఇస్తేనే మన నాయకుడు వస్తాడు, మాట్లాడతాడు. కాబట్టి మీ పనికి మీరే రావాలి. నేను ఇవాళ రాను అనేది కాదు. ఇది పెన్షన్ నీకే వస్తుంది కదా, 4000 రూపాయలు. ఖచ్చితంగా అందరు రావాలి. ఖచ్చితంగా మనము ఏదైతే ఆరోగ్యశ్రీ సంపాదించుకున్నాం, ఒంటరి మహిళలే సంపాదించుకున్నాం, అన్ని హక్కులు సంపాదించుకున్నాం. కాబట్టి అవి పెంచుతానన్నాడు, కాబట్టి అవి పెరగాలి. కాబట్టి ఇప్పుడు 20 నెలలు గడిచినా పెరుగుతలేవు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యంగా ఉండి రేపు 20 తారీఖు రోజు మంత్రిలో జరగబోయే మీటింగ్కు అందరం కూడా రావాలి. సెప్టెంబర్ 3 తారీఖు ఎక్కడ? హైదరాబాద్లో జరిగే మీటింగ్ కూడా అందరం పోవాలి. ఇక్కడ నుంచి వెహికల్స్ పెట్టుకోనా, బస్సు పెట్టుకోనా, మన అందరం పోవాలి. హైదరాబాద్ కూడా పైసలు మనకే వస్తాయమ్మా. పైసలు పెరుగుతా మనకే వస్తాయి కదా, మనమే తీసుకుంటాం కదా. మేము ఉంటాము, రవాణా ఉంటాడు ఇక్కడ. మీకు దేనికైనా చెప్పడానికి నా నంబర్ కూడా ఇస్తా. మీకు ఎల్లవేళలా మేము మీకు అందరికీ అందుబాటులోనే ఉంటాం. కాబట్టి మీరు దేనికి కూడా వెనకాడాల్సిన అవసరం లేదు. మనకు పెన్షన్లు పెరగడానికే, మన హక్కును మనం తీసుకోవడానికే, సంపాదించుకోవడానికే మనం ప్రయత్నం చేస్తానని తప్ప ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన ముళ్ళే అట్టుకొచ్చి మనం ఇంట్లో పెట్టమంటలేము. వృద్ధులు, వికలాంగులు, వితాంతువులు, పడిసోళ్ళకు పింఛన్ రాదమ్మా. పడిసోళ్ళకు పింఛన్ వస్తుందా అమ్మా? పడిసోళ్ళకు పింఛన్ వస్తుందా? మరి పింఛన్ రాచేది నువ్వే. నీ పైసలు నీ దగ్గరనే ఉంటాయి కానీ పడిసోళ్ళకి ఇస్తావా? మరి ఇయ్యనప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు? నీకు వస్తానే కాబట్టి నువ్వు పోవాలి. అట్లా కాబట్టి ఇప్పుడు ఇక్కడికి ఎంతమంది వచ్చారు? ఇప్పుడు ఇక్కడికి మీరు ఎంతమంది వచ్చినారో ఇక్కడికి రానోళ్ళకి కూడా ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు కూడా మీరు వాళ్ళకి చెప్పాలి. చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. పేర్లు ఇక్కడ రాసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ పేర్లు కూడా రేపు రవాణాలు ఇంటికాడ రాసిస్తే ఆ పేర్లు కూడా మాకు ఇస్తాడు. వింటారా? మేము ఇప్పుడు పేర్లు రాసినాక మీరు కూడా వృద్ధులకు ఒక కమిటీ వేసుకునేది ఉన్నది. వేసుకుంటావా ఒకటి కమిటీ? ఉదయ్ వీళ్ళందరి పేర్లు రాయి.